హిందూ సాంప్రదాయం ప్రకారం తులసి మొక్కని పవిత్రంగా దైవంగా భావిస్తూ ప్రతిరోజు పూజలు చేస్తుంటారు. ఆదిపరాశక్తి అంశాలతో తులసి మాత కూడా ఒక అంశంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ తులసి మొక్కను పెంచుకుంటూ పూజలు చేస్తుంటారు. మరి తులసి మొక్కని దైవంగా ఎందుకు భావిస్తారు? తులసి చెట్టు దగ్గర చేయకూడని తప్పులు ఏంటనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాలనేమి అనే ఒక రాక్షసుడికి పుట్టిన అందమైన కూతురు వృంద పరమశివుడి మూడో కన్నులోని అగ్ని నుండి పుట్టిన జలంధర్ని వృంద వివాహం చేసుకుంటుంది. అయితే వృంద మహావిష్ణువు యొక్క భక్తురాలు, కానీ జలంధర్ దేవుళ్ళు అంటే గిట్టనివాడు. విధి వల్ల వాళ్ళిద్దరి వివాహం జరుగుతుంది. వృంద భక్తి పవిత్రత కారణంగా జలంధరికి ఉన్న శక్తి మరింత పెరిగిపోగా ఆ పరమశివుడిని జయించి సమస్త లోకాలకు అధిపతి కావాలనే కోరిక అతని మనసులో కలుగుతుంది. ఆ సమయంలో జలంధర్ శక్తి చూసిన దేవతలంతా కూడా భయపడి శ్రీ మహావిష్ణువుని సహాయం చేయాలని కోరగా, అప్పుడు తన భక్తురాలైన వృందకి అన్యాయం చేయాలా లేదా జలంధర్ని సంహరించాలా అనే అయోమయంలో ఉండగా జలంధర్ శివుడితో యుద్ధం చేయడానికి సిద్ధమై శివుడితో యుద్ధం చేస్తుండగా శ్రీ మహావిష్ణువు జలంధర్ రూపంలో వృంద దగ్గరకు రాగా, వచ్చినది తన భర్త జలంధర్ అనుకుని తాకగా తన భర్త కాదని తెలుసుకోగా, అప్పుడు తన పతివ్రత నిష్ఠ భగ్నం అవడంతో జలంధరుడు బలహీనమవగా శివుడి చేతిలో అంతమవుతాడు. ఇక వచ్చినది ఎవరో తెలుసుకోవడానికి నిజరూపాన్ని కోరగా విష్ణువు తన నిజరూపంతో దర్శనమివ్వగా, తాను రోజూ పూజించే శ్రీ మహావిష్ణువే ఇలాంటి పని చేశాడా అని కోపంతో విష్ణువును రాయి వికమ్మంటూ శపిస్తుంది. దాంతో శ్రీ మహావిష్ణువు గండగా నది వద్ద శాలిగ్రామ శిలగా మారిపోతాడు. ఇక వృంద కూడా తాను కూడా చనిపోవాలని అనుకున్న సమయంలో నీవు తులసిగా పిలువబడుతూ నాతో పాటుగా పూజలు అందుకుంటావనే వరాన్ని వృందాకి ఇస్తాడు. ఇలా వృంద తులసిగా మారి నేడు పూజలను అందుకుంటుందని పురాణం. ఇక తులసి దళాలతో పూజ చేసేటప్పుడు రోజూ పూజించే తులసి మొక్కని కోసి దేవుడికి పూజలను చేయడం మంచిది కాదు. ఇలా తులసి మొక్కని కోసి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే రోజూ పూజించే తులసి మొక్క కాకుండా వేరే ఒక తులసి మొక్కని నాటి ఆ చెట్టు దళాలను కోసి వాటిని దేవుడికి అలంకరించడానికి ఉపయోగించాలి. ఇంకా మీరు ఆరుబయట ఆరవేసే బట్టల నుండి వచ్చే నీరు తులసి మొక్కల పైన పడకుండా చూసుకోవాలి. ఇలా నీరు కనుక పడితే ఆ దేవిని అగౌరవపరిచినట్లు అవుతుందని చెబుతున్నారు. తులసి మొక్కని పూజించేటప్పుడు తులసి మొక్క దగ్గరలోనే దీపాన్ని వెలిగిస్తుంటారు. ఇలా వెలిగించడం కూడా మంచిది కాదని పండితులు చెబుతున్నారు. తులసి మొక్కకు కనీసం కొంత దూరంలో దీపాన్ని వెలిగించాలి. ఎందుకంటే తులసి దగ్గరనే దీపాన్ని వెలిగించడం వలన ఆ వేడి కారణంగా తులసి ఆకులు కమిలిపోయి తులసి మొక్క వాడిపోతుంది. అందుకే తులసి మొక్క దగ్గర దీపాన్ని 3 అంగుళాల దూరంలో పెట్టడం మంచిదని చెబుతున్నారు. ఇంకా మీరు ఎవరికైనా తులసి మొక్కని ఇవ్వాలని అనుకుంటే మీరు రోజూ పూజించే తులసి మొక్కని ఇవ్వకుండా పక్కన పెరిగే వేరే తులసి మొక్కని ఇవ్వాలి. వినాయక చవితి సమయంలో కాకుండా మిగిలిన రోజుల్లో వినాయకుడిని తులసి దళాలతో అసలు పూజించకూడదు. ఇంట్లో ఎండిపోయిన తులసి మొక్క అసలు ఉండకూడదు. ఒకవేళ మీ ఇంట్లో ఉండే తులసి మొక్క గనక ఎండిపోయినట్లయితే ప్రవహించే నీటిలో అంటే నదిలో గాని చెరువులో గాని బావిలో గాని వెయ్యాలి. ఎందుకంటే ఎండిపోయిన తులసి ఇంట్లో ఉంటే అశుభం అని చెబుతున్నారు. ఇంకా ప్రతిరోజు ఎంతో పవిత్రంగా భావించే తులసి మొక్కకి స్నానం చేసిన తర్వాత రోజు నీటిని పోయాలి. ఈ విధంగా పవిత్రంగా భావించే తులసి మొక్క దగ్గర ఇలాంటి తప్పులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.